సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాజకీయంగా ఒక వింత పరిస్థితి వచ్చింది. కూటమి పార్టీలు మూడు పెద్ద ఎత్తున అసంతృప్తితో నిరసనలకు దిగాయి. మూడు పార్టీల్లో టికెట్ దక్కిన పార్టీ కూడా నిరాశ చెందడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. టీడీపీ, జనసేన టికెట్ రాలేదని కోపంగా ఉంటే బీజేపీ వాళ్ళు తమ స్థానిక నాయకుడికి టికెట్ ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. అసలే వైసీపీ అభ్యర్థితో తలపడటం కష్టమనుకుంటూ ఉంటే ఇప్పుడు స్థానికేతరుడైన బీజేపీ అభ్యర్థికి ఇవ్వటం జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస ర్యాలీలతో ధర్మవరం దద్దరిల్లుతోంది. బీజేపీ అభ్యర్థికి సహాయ నిరాకరణ తప్పేలా లేదు. ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి రోజు సోషల్ మీడియాలో చేసే హడావుడి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ జనం మధ్యలో ఉంటూ సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్టు కనిపిస్తూ ఉండటం రాష్ట్రమంతటా విస్మయంతో గమనిస్తూ ఉంటారు. ఆయన 1999, 2009, 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేయాలని కొంతకాలంగా నియోజకవర్గం మీద దృష్టి సారించిన పరిటాల శ్రీరామ్కు టికెట్ దక్కకపోవటం ఆయన అనుచరులను తీవ్ర నిరాశపరిచింది. పొత్తులో ఈ సీటు బీజేపీకి వెళ్లటాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే భారీ నిరసన ర్యాలీ ద్వారా ధర్మవరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పరోక్షంగా అధిష్టానానికి తమ అసంతృప్తిని తెలియజేశారు. పరిటాలకి టికెట్ కేటాయించాలన్నది తెలుగుదేశం కార్యకర్తల డిమాండ్. ఇలా ఉండగా జన సైనికులు కూడా ఇక్కడ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధర్మవరం టికెట్ కావాలంటూ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు ఈ ర్యాలీ చేపట్టారు. పార్టీకి తగినంత బలం ఉన్న చోట బీజేపీకి కేటాయించడాన్ని వారు కూడా తప్పుపడుతున్నారు. అయితే టికెట్ దక్కించుకున్న బీజేపీలోనూ అసంతృప్తి నెలకొనటానికి కారణం ఇక్కడ బీజేపీ నిర్ణయించిన అభ్యర్థి సత్యకుమార్ కావటం. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడుతూ వచ్చిన స్థానికుడైన గోనుగుంట్ల సూర్యనారాయణకి టికెట్ ఇవ్వాలని స్థానిక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపారు. సత్యకుమార్ వద్దు వరదాపురం సూరిముద్దు అంటూ మారుతి రాఘవేంద్రస్వామి గుడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ దాకా ర్యాలీ చేశారు. దీంతో ధర్మవరం పట్టణం వరుస ర్యాలీలతో దద్దరిల్లుతోంది. కూటమి అభ్యర్థికి మూడు పార్టీలు సహకరించడం ప్రశ్నార్థకంగా తయారైంది.